ధ్యానము వాస్తవంగా అంటే సంసారికులకు చెప్పే పద్ధతి వేరు. అంటే సంసారికులు చేసే ధ్యానం పద్ధతులు వేరే ఆల్మోస్ట్ ఆల్. మాలాంటి వైరాగ్యంలో ఉండేవాళ్ళు లైక్ అఘోరాస్ గాని, నాగసాధువులు గాని, ఇంకొంతమంది తాంత్రికులు, మాంత్రికులు గుప్తంగా ఉంటారు. ఇప్పుడు సోకాళ్ళు జనాల మధ్యలో ఉండేవాళ్ళు కాదు వీరంతా. వీళ్ళసలు తాంత్రికులు గాదు, మాంత్రికులు గాదు, వీళ్ళసలు సాధకులే గాదు. ఇప్పుడు సిటీలో గాని అక్కడక్కడ ఉన్నారు గదా! చిన్న చిన్నగా. ఆ పుర్రెల మాలలేసుకుంటారు. జనబాహుళ్యంలో జనాల మధ్య లోపల శ్మశాన కాళి మందిరాలు కడుతున్నారు. అఘోర కాళి మందిరాలు కడుతున్నారు. వాళ్ళందరూ ఇట్లా జనబాహుళ్యంలో ఉండాల్సిన వాళ్ళు కానే కదా దేవీ దేవతలు. కట్టేస్తున్నారు. వీళ్ళందరూ కానే కాదు సాధకులు. వీళ్ళందరూ కూడా ఒక గుప్త ప్రదేశాన్ని ఎంచుకొని మానవాళికి సుదూరంగా ఉండి, సుదూరం అంటే ఎంత, మానవులు సంచరించే ప్రదేశానికన్నా మాక్సిమం 32 కిలోమీటర్ల దూరం ఉండి వాళ్ళు సాధనలు చేస్తారు. ఇట్స్ రూల్. 32 కిలోమీటర్ల దూరం తర్వాత ఒక దండకారణ్యం ఉంటే, పెద్ద పర్వత శ్రేణులు ఉంటే, అటువంటి ప్రదేశాల్లో ఎక్కువ మానవ సంచారం లేని ప్రదేశంలో ఉండి ఆ దేవతలను ప్రత్యక్షంగా సాక్షిభూతంగా ప్రత్యక్షం చేసుకొని వాళ్ళతో మాట్లాడి సంయుక్త లోక సమాచారం అడిగేవాళ్ళు. అంటే అటు ముందు ఎవరెవరు సాధనలు చేశారు, ఈ సాధన యొక్క తీవ్రత ఏంటి, నిన్ను ప్రసన్నం చేసుకున్న తర్వాత దాని నియమావళి ఏంటని దేవతతో మాట్లాడి ఆమె షరతులకు వీరు అంగీకార యోగ్యమైతే అప్పుడు వరమును పొంది లోక కళ్యాణం చేసేవాళ్ళు. ధ్యానం సంసారికులు చేసేటప్పుడు భర్తతో భార్య కలిగి ఉండి, భార్యతో భర్త కలిగి ఉండి, వీళ్ళిద్దరికి సంతానం ఉంది, వాళ్ళతో సహజీవనం చేసేటప్పుడు ధ్యానంలో కొన్ని రూల్స్ మార్చాల్సి వస్తుంది. సంసారికులు మీలాంటి వాళ్లకు ఏ గురువు అయినా సరే, లైక్ ఎవ్రీ స్పిరిచువల్ గురువు ధ్యానం గురించి క్లాసెస్ ఇచ్చేటప్పుడు కొంచెం నిడివి తగ్గించాలా. లైక్ ముద్రాస్ కానీ, ఆసనాస్ కానీ, దిశా కేంద్రకం. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు ధ్యానం చేసినా కూడా సంసారికులు ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానం చేయాలి. ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఉత్తరాభిముఖంగా కంపల్సరీ. అయితే మాలాంటి హఠయోగులు, సన్యాసులు తూర్పును చూస్తూ చేయాలి. ఉత్తరముఖం మాకు అయోగ్యం, చేయకూడదు. మీకు తూర్పు వల్ల వచ్చేటటువంటి ఆ తరంగాలు, ఆ శక్తిని మీరు కంట్రోల్ చేయలేరు. అది వైరాగ్యంలో ఉన్న వాళ్ళకే సాధ్యం అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చెప్పాను మీకు, సంసారికులు ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరు సంభోగం తర్వాత, పురుషరేతస్సు స్ఖలనమైన తర్వాత, స్త్రీ తన ఆత్మసంతృప్తి పొందిన తర్వాత ఆరా సిస్టమ్ అనేది కొంత చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్ అవుతానే ఉంటుంది. అంటే అది కేవలము బ్రహ్మచర్య విధిని గురించి, ఆ బ్రహ్మచర్య విధిని అనుసరించి మాత్రమే లయం అవుతుంది. ఆత్మ సంయోగ స్థితి, దానికి అనుసంధానం ఉండేది ధ్యానం. ధ్యానం కుదరాలంటే ఈ రెండింటి లోపల పాత్రత చాలా గట్టిగా ఉండాలి. అయ్యో, బ్రహ్మచర్య స్థితిని బట్టే ఆత్మ సంయోగ స్థితి ఏర్పడుతుంది. ఆత్మ సంయోగ స్థితికి ఈ యొక్క శారీరక సుఖ సంబంధితమైన వ్యవహారాలను అనుసంధానం చేసుకొని నడిస్తేనే ధ్యానం కుదురుతుంది, లయమవుతుంది. లేకపోతే అవదు. ఏదో మన పిచ్చి కొలది మనం కళ్ళు మూసుకొని కూర్చుంటున్నామే తప్పిస్తే, ఒక గంటనో అరగంటనో అలా కూర్చునే స్థితి నుంచి నిద్రలోకి వెళ్తున్నామా, ధ్యానంలో కూర్చుంటున్నామా, ఇంకేదవుతుందో కూడా ఎరుగలోకి లాని ఆగామ్య గోచర స్థితి అవుతుంది. ఎవరైనా ధ్యానం చేయొచ్చు, తప్పులేదు. ధ్యానంలో ఉండేటటువంటి పవర్స్, ధ్యానం ద్వారా జీవుడు పొందాల్సినటువంటి శక్తి దేని ద్వారా రాదు. బాహ్య పూజ 100 సార్లు చేస్తే ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే సేమ్ రిజల్ట్ ఆఫ్ ద నేచర్. అంత పవర్. భారతీయ వాంగ్మయాల లోపల మన దేశంలో ఇన్ని అద్భుతాలు జరిగినాయంటే ఒక్క ధ్యానం వల్లనే. దేవాలయ వ్యవస్థ కూడా బయటికి రావడానికి కారణం ధ్యానమే. మన హిందూయిజం లోపల ప్రతి పార్టికల్ కూడా ధ్యానం నుంచి వచ్చింది బయటికి. ధ్యానం అంత శక్తివంతమైంది. అయితే పూర్వకాలంలో ఇప్పుడు వశిష్ఠ, అరుంధతి, జమదగ్ని, రేణుక, వీళ్ళందరూ ఇప్పుడు భార్యతో కూడిన ఋషులు ఉన్నారు కదా. ఋషిపత్నులు ఋషులను అడిగేవాళ్ళు, ఓ ప్రాణనాథ, ఈ సమయం లోపల నేను నీతో కలిశాను కాబట్టి నీ ధర్మం చెడలేదా, నా ధర్మం చెడలేదా, దీనికి ఏంది అనివార్యం అని అడిగేవాళ్ళు. అది ఎంత కుశల సంభాషణ చూడండి. వాళ్ళు వాళ్ళ కోసం అడగల, భావి తరాలకి ఇది పనికొస్తుందని అడిగినప్పుడు ఋషులు చెప్పేవాళ్ళు, దేవి, ఇది ఒక మనమిద్దరం కలిసింది సంభోగం కాదు, దానికి కూడా ఒక ధర్మం ఉంటుంది, పాత్రత ఉంటుంది. శారీరక సుఖం కోసం చేసే సంభోగం అవ్వచ్చేమో, మనం చేసింది ఒక యజ్ఞం.
దాంట్లో చాలా అంతరార్థాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మట్టి పాత్రలో వండేదానికి ఒక పవిత్రత ఉంటుంది, దాని లోపల ఔషధీ గుణాలు ఉంటాయి. అల్యూమినియం పాత్రలో వండిన దానికి ఔషధము ఉండదు, అది అన్నము కాదు, అదంతా విషం. వండడం సేమ్, ఇది ఉడకబెడుతున్నాం అది ఉడకబెడుతున్నాం, గుణం మారుతుందా లేదా? టేస్ట్ మారుతుంది, గుణం మారుతుందా లేదా? ఋషులు ఋషిపత్నులతో సంభోగం చేసేదాన్ని సంభోగం కింద చూడాల. మనం చేసేది సంభోగమే. లైక్ మీరు, సారీ నేను కాదు, మీరు చేసేది సంభోగమే, వాళ్ళు చేసేది సంభోగమే. ఆ సంభోగ ధర్మానికి వాళ్ళు నిడివి పెట్టుకునేవాళ్ళు, ధర్మం పెట్టుకునేవాళ్ళు, దాంట్లో కూడా ఒక పద్ధతి పాటించేవాళ్ళు. అందుకే వాళ్ళు పిల్లల్ని కన్నప్పటి కూడా అస్ఖలిత బ్రహ్మచారులుగా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ యోగ శక్తిని కోల్పోలే, వాళ్ళ తపస్సును కోల్పోలే, వాళ్ళ సత్యం కోల్పోలే. కారణం ఏంటంటే పద్ధతి. అలా ఆ పద్ధతిని అనుగుణంగా ధ్యానం చేసిన వాళ్ళు తరిస్తారు, ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు, ఆ ఎరుకలోకి రాగలుగుతారు. వాళ్ళ జీవితాల లోపల ఎన్నో అనుభవాలు వాళ్ళు సృష్టించుకోగలుగుతారు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మనిషి పుడతాడు. పుట్టిన ఈ జన్మకు, ఎత్తిన ఈ జన్మకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యను తీర్చుకోవడానికి ఇంకేవంతోనుకో పోకుండా ఆ ధ్యానం యొక్క పవర్ తోటి వాళ్ళ సమస్యలు వాళ్ళే సాల్వ్ చేసుకోగలరు. అది ధ్యానం. మీరు ఇప్పుడు ధ్యానం చేస్తాం అంటున్నారు కదా, చేయండి, దాని మెలకువలు తెలుసుకొని చేయండి. ఇప్పుడు డైరెక్షన్, దిశ గురించి నేను చెప్తే, ఉత్తరంకి మీరు సంసారికులు కూర్చొని ధ్యానం చేయాలా, ఇప్పుడు దక్షిణం వైపు కూర్చొని చేసేవాళ్ళు తాంత్రికులు టోటల్. అవి క్షుద్ర విద్యలకు కొంత నెగిటివ్ రోల్ పాస్ చేయడానికి దక్షిణం దిశ కూర్చుంటారు. పడమటి దిశకు ఎవరు మాత్రం కూర్చొని ధ్యానం చేయలేదు, కేవలం మారణ క్రియకు మాత్రమే అక్కడ ముఖమై చేస్తారు. మారణ క్రియ అనగా ఎవరన్నా చంపాలంటేనే అక్కడ ముఖమై ధ్యానం చేస్తారు. అర్థమవుతుందా? సంసారికులు కూర్చొని ఆ వైపు కూర్చొని ధ్యానం చేయాలా. పద్మాసనం గనక వేసుకున్నట్లుంటే తప్పకుండా కింద ఏదో ఒక దర్భాసనమో, ఒక గుడ్డ ముక్కనో, ఇంకేదో పరుచుకొని కూర్చోవాలి. ఒకవేళ మంత్రయుక్త ధ్యానం చేసేట్లాగుంటే మంత్రం యొక్క నియమావళిని అనుసరించి ఆసనాలు మారుతూ ఉంటాయి. దర్భాసనం అన్నిటికీ యోగ్యమైంది, కొన్నింటికి రాదు. జింక చర్మం ఉంటుంది, అది కొన్నింటికి వస్తుంది. పులి చర్మం, అది కొన్నింటికి వస్తుంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా. అట్ ద సేమ్ తిలకధారణ కూడా ఇందులో చాలా ప్రథమ భూమిక వహిస్తుంది. తిలకం, బొట్టు. శ్రీ వైష్ణవ తిలకం పెట్టుకున్నాం అనుకోండి, ఊర్ధ్వపుండ్రములు, ఆ ఊర్ధ్వపుండ్రములు పెట్టుకొని మనం బీజ మంత్రాలను అందులో కొన్ని ప్రబంధకాలకు సంబంధించిన మంత్రోచ్చరణ ధ్యానాలు చేయడానికి రూల్స్ అర్హత లేదు. దైవీ తిలకం ఉంటుంది, సనాతన తిలకం అంటే ఇట్లా పెడతారు. అది అన్నిటికీ యోగ్యమైంది, ఏ సాధన చేయొచ్చు. అది అమ్మవారి పూర్ణ తిలకం ఉంటుంది, రౌండ్ బొట్టు, అది అన్నిటికీ యోగ్యమైంది, ఏదైనా చేయొచ్చు. వైదికంగా చేయొచ్చు, అవైదికంగా కూడా చేయొచ్చు. ఈ చిన్న కొన్ని సాధనలు అట్లా గుడ్డముక్క శాస్త్రారాన్ని కప్పుకొని చేయాల్సి ఉంటుంది, కొన్ని అలాగే కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని నాభి నుంచి కిందికి వస్త్రం కట్టుకొని చేయాలి, కొన్ని మొత్తం వస్త్రం కప్పుకొని కూడా చేయాలి, కొన్ని దిగంబరంగా కూడా చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ గురుముఖతంగా తెలుసుకునేటివమ్మా. ఏదో ఒక పెద్ద క్లాస్ ఏర్పాటు చేసి లక్షల మందిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి అందరికి ఒకటే తీర్థం చల్లుతా అంటే అందులో ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరి జాతకాలు ఎలా ఉంటాయో, ఎవరి కర్మ ఎట్లుంటుందో ఏమో. అందరికి ఒకే పాలు పోస్తుంటే కుదరదు. సదరు సాధకుని యొక్క స్థితిని, గతిని, ఆయన యొక్క వ్యవస్థను, ఆయన యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని, ఆయన కెపాసిటీని, ఆయన అర్హతను బట్టి ఆయనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపాలి. వాడు తరిస్తాడు. ఇట్స్ మై పాలసీ. అంటే నేను అనుభవం పొందిన విషయాలు వల్ల. ఇప్పుడు మీరులాగానే నేను సోషల్ మీడియాలో బాగా బయటికి వైరల్ అయిన తర్వాత మెనీ మోర్ ఆఫ్ పీపుల్స్ వచ్చారు ఓన్లీ ఫర్ ధ్యానం. వాట్ ఈస్ ద ధ్యానం? ఏంది ధ్యానం ఏందని తెలుసుకోవడానికి. అది వరకు చేశారు. పిఎంసిలో కానీ, మన ఈషా ఫౌండేషన్ దగ్గర కానీ, లేకపోతే పీస్ ఆఫ్ మన ఎవరు రవిశంకర్ గురూజీతో శరీకం తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. అక్కడ చేసి కూడా మళ్ళీ ఇక్కడ అర్థం అడగడానికి వస్తున్నారంటే ఇంకేదో లోపం ఉన్నట్లేనే కదా. అవునా?
అది లాజికల్గా చెప్పుకోవాల్సి వస్తే, ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాల్సి వస్తే, వీర్య ధర్మాన్ని వీర్య పాత్రతను ఎరిగిన వాళ్ళు తొందరగా తరిస్తారు. అది ఎరగని వాళ్ళు దేంట్లో తరించరు. ఒక పూజ అయినప్పటికీ, ఒక పుణ్యక్షేత్ర దర్శనమైనప్పటికీ, ఒక పుణ్యతీర్థ స్నానమైనప్పటికీ, సద్గురు దర్శనమైనప్పటికీ, యజ్ఞము గాని, హోమము గాని, వ్రతము గాని దీని పాత్రతకు చాలా విలువ ఇవ్వగలగాలి. ఈ చర్యము బ్రహ్మం అనే ఒక పదంతో ముడిగట్టారు. అందుకే బ్రహ్మచర్యము. బ్రహ్మ అంటే సృజించున్నది, పుట్టించున్నది, పుట్టించుటకు యోగ్యమైనది, తయారు చేయుటకు అనుబంధమైనది. అందుకే బ్రహ్మ. దేన్నన్నా తయారు చేయొచ్చు, దేన్నన్నా రెడీ చేయొచ్చు, దేన్నన్నా మేడ్ చేయొచ్చు. అందుకే బ్రహ్మ. ఈ చర్యము బ్రహ్మకు సంబంధించింది. తయారు కావడానికి, తయారు చేయడానికి, తయారు చేయించడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది. కాబట్టి ఆ క్రియను బ్రహ్మచర్యంతో పోల్చారు. అనుభవజ్ఞుడైన గురువుని గనక మీరు ఆశ్రయిస్తే జన్మ తరించుట ఖాయం, ఫిక్స్. 1000, 10,000, 1,00,000% ట్రూ. స్వామి నమస్కారం అండి. ఆ, నా పేరు లక్ష్మి అండి. ఉమ్, నేను మంగళగిరి నుంచి వచ్చానండి. మంగళగిరి. ఆ, ఏ జిల్లామా? గుంటూరు జిల్లా స్వామి. గుంటూరు జిల్లా. ఓ చాలా దూరం. ఓహోహో. ఓకే 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 ఓకే. ఆ, అమ్మా. అయితే అసలు మానవ జన్మ అనేది దేనికి, జన్మించి ఉపయోగం ఏంటి, చనిపోయిన తర్వాత ఏమవుతారు? ఓ, బా, సుప్రీం క్వశ్చన్. సుప్రీం అండ్ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్. మానవ జన్మకు ప్రత్యేకమైన పరమార్థము ఉండదు, అట్లని ఏ అర్థం లేకుండా కూడా ఈ జన్మ లేదు. ఇవి రెండు ఉన్నాయి. మానవుడు పుడుతున్నాడు అంటే బలమైన కారణమే ఉంటుంది, లేకపోతే ఆయన పుట్టడు. ఒక రెండు నెలల గర్భస్థంగా ఉన్నప్పుడే వికటించిపోవచ్చు, 5 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పోవచ్చు, లేదు పుట్టగానే బయటపడి పంచభూతాలను అని ఆస్వాదించి కూడా ఊపిరి వదలవచ్చు. 1 year తర్వాత పోవచ్చు, 6 monthsలో పోవచ్చు, పుట్టిన తర్వాత 2 years పోవచ్చు. ఆయన పుట్టి పంచభూతాలను ఆస్వాదిస్తూ 6 రుచులను షడ్రసోపేతంగా ఆయన తింటూ అందరితో కలుస్తూ మాట్లాడుతూ నడుస్తున్నాడు అంటే ఏదో కర్మ ఉండాలి. ఇట్స్ కన్ఫర్మ్. దీన్ని నడిపించేది, డిసైడ్ చేసేది నేచర్ కమ్ గాడ్. గాడ్ నేచర్ని కంట్రోల్ చేస్తాడు, నేచర్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన ఇద్దరికి కూడా సుప్రీం గాడ్. ఇదంతా ఫిక్స్డ్ అయ్యి వస్తుంది సిస్టమ్ అంతా. ఎవ్రీ పర్సన్ ఫిక్స్డ్ అయ్యే వస్తాడు. కుక్కలు కానీ, నక్కలు కానీ, చీమలు కానీ, దోమలు కానీ ఇవన్నీ అనుబంధంగా వచ్చేటివే. ఒక గడియారంలో 1 మొదలుకొని 12 వరకు అంకెలను రాసి అందులో 3 ముళ్ళు పెట్టి వెనకాతలు ఒక బ్యాటరీ పెట్టి అది తిరగడానికి ఒక క్రియేటివిటీ మానవుడు ఎట్లిచ్చాడో ఈ కాలచక్రాన్నంతా కూడా భగవంతుడు గుజిగుచ్చాడు ఈ సిస్టమ్ని. దీనికి అనుబంధంగా ఏదో ఒక కార్యం చేయడానికి పుడతారు. ఇది జన్మ యొక్క రహస్యం. అడుక్కు తినడం ఎందుకు కాదు? ప్రపంచాన్ని శాసించే చక్రవర్తి ఎందుకు కాదు? అష్టాంగ యోగ సాధనను అవపోషణ చేసిన యోగి ఎందుకు కాదు? హఠయోగం లోపల తిమిరాంధ్రం సాధించినటువంటి హఠుడు ఎందుకు కాదు? ఎవరైనా కార్యకారణ సంభూతంతోనే పుడతారు. ఇట్స్ కన్ఫర్మ్. సెకండ్, పుట్టి లాభం ఏంటని మీరు అడిగారు కదా ఒక మాట, అదే కదా. లాభాపేక్ష అన్నది మన చేతిలో ఉండదు. ఇట్స్ కన్ఫర్మ్. ఏ జీవుడే కానీ నేను ఇది చేస్తాను నాకు లాభం దొరికింది అనుకుంటున్నాడు కానీ అది భ్రమ, అది మాయ. నీ జన్మకు లాభం నష్టం అనేది భగవంతుడు నీకు ఇచ్చే అవకాశాన్ని బట్టి ఆయన పొందవలసి వస్తే అది లాభం. మనం పొందేది లాభం కాదు, అది మన యొక్క ఆత్మ సంతృప్తి అవుతుంది. మనం సెల్ఫ్గా తృప్తి పొందినట్టు, భావప్రాప్తి పొందినట్టు అవుతుంది. కానీ భగవంతుడు పొందే లాభం ఏంటంటే నీకు కలిగింది 100 మందికి తృప్తిగా భోజనం పెట్టావనుకోండి, అది లాభం. నీకు కలిగింది గుడ్డలు కట్టుకోవడానికి కూడా లేక చిరిగిపోయిన గుడ్డలు కట్టుకొని అవయవములను తనువును కప్పుకోవడానికి కూడా యోగ్యత లేని వాళ్ళు, ఆ అవయవాలను తెలుసుకొని తిరుగుతున్న వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు గుడ్డలు కొని నీవు ఇచ్చావనుకోండి, అది లాభం. అంటే సేవా దృక్పథం, ఇది లాభం. ఈ జన్మకు ప్రత్యేకమైన లాభాలంటూ ఏమీ లేవు. పుడుతున్నాము, ఏదో చేస్తున్నాము, గతిస్తున్నాము. పుట్టి చేసి గతించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మందికి ఉన్న సందేహం ఇది.
ఎన్నో యోగ దర్శనాలు చెప్పాయి, కొన్ని సినిమాలు కూడా తీశారు దీని మీద. ఆత్మ ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది, ఎలా మళ్ళా జన్మ తీసుకుంటుందని చాలా సినిమాలు తీశారు. మనకు ఎన్నో గ్రంథస్థం కూడా లిఖితం అయ్యింది, చాలా మంది రాశారు. ఆత్మకు పరిపూర్ణమైన ధర్మం, పరిపూర్ణమైన స్థితి ఒక్కటే. ఉత్తర జన్మలో ఆయన ఎవరు, ఎందుకు ఈ తల్లిదండ్రులకే పుట్టాల్సి వచ్చింది, ఆడనా మగనా, అందులో అవిటివాడా అంధుడా, వికలాంగుడా, అందులో నపుంసకుడా, ఆ తర్వాత బట్ సౌల్ ఇస్ ద సౌల్. సౌల్కి జెండర్ ఎఫెక్చువల్ ఉండదు, లింగభేదం ఉండదు ఆత్మకి. వచ్చిన ఆత్మకు ఒక శరీరం రూపాంతరం చెందిన తర్వాత అది జీవించిన నాళ్ళు జీవించిన స్థితి ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూని బట్టి, దాని యొక్క ధర్మాన్ని బట్టి అంతర్ధానమైన తర్వాత అది ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో నేచర్ నిలబెడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీరు యోగ్యంగా కూర్చోగలుగుతున్నారు, కింద కూర్చున్నారు. వాళ్ళు వయోధర్మం అనుకోవచ్చు, ఇంకేదని అనుకోవచ్చు, కొంతవరకు కూర్చోలేరు, కుర్చీల మీద కూర్చోబెట్టాం. అలాగే పాపపు కర్మలు చేసి, పాపాలు చేసి, ఏ విధమైన సత్కర్మలు ఆచరించక భగవత్ సంకల్పానికి వాళ్ళ పాత్రత పొందక మరణిస్తారనుకోండి, వాళ్ళని ఈ నేచర్లోనే తిప్పుతా ఉంటాడు భగవంతుడు. కొంతమంది కొన్ని అనుభవాలు చెప్తుంటారు చూడమ్మా, మేము పడుకున్నప్పుడు మేము ఉలిక్కి పడ్డట్టు అవుతుంది, ఎవరో వచ్చి పట్టుకున్నట్టు అవుతుంది, మేము ఎంత అరవడానికి ట్రై చేస్తాం కానీ అరవలేకపోతుంటాం, పిలవడానికి ట్రై చేస్తాం కానీ పిలవలేకపోతుంటాం. ఆయన బ్రతికే ఉంటాడు, జీవించే ఉంటాడు, నిద్రావస్థలో ఉండి ఇన్ని అవస్థలు పొందుతున్నాడు చూసారా. ఆత్మ కూడా జీవించే ఉంటుంది, మనల్ని చూస్తుంది, మనకు కనబడదు. ఆ అవస్థ చాలా డేంజర్. అలా తిప్పి 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 దాన్ని నిడివి అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా మిగిలిపోతే ఇంకా నీ కర్మ తీరాల్సి ఏ రూపకంగా తీరుతుందో ఆ రూపంగా యందు నిన్ను ప్రవేశింపజేస్తాడు. కుక్కనో, నక్కనో, దోమనో, చీమనో. లేదు మనిషిగా పుట్టించినా కాళ్ళు చేతులు ఉన్నా పనిచేయనట్టుగా పుట్టియొచ్చు, నోరున్నా తినలేకుండా పుట్టించవచ్చు, కళ్ళున్నా చూడలేకుండా పుట్టించవచ్చు. అది కర్మకు సంబంధించిందే. ఎగ్జామినేషన్కి సంబంధించి మార్కులు పడ్డట్లనే ఆత్మకు కూడా అదే పాత్రత వస్తుంది. ఇవేవి కాకుండా సంపూర్ణమైన జన్మధర్మాన్ని అనుభవించి సంపూర్ణమైన జన్మధర్మములకు అనుసంధానంగా ఆయన బ్రతకగలిగితే ఈ నేచర్లో ఉండడు, ఈ భూలోక పొలిమేరలో ఉండడు, ఈ భూమికి సంబంధించిన ఆవరణ స్థితిలో ఆయన ఉండడు, సరాసరి దేవలోకానికి వెళ్ళిపోతాడు. దాన్నే స్వర్గం అంటారు. అక్కడ ఈ జననము, మరణము, ఆకలి, దప్పిక, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇవే ఉండవు. ఒకటే ఉంటది, చిదానంద స్థితి, ఆనంద స్థితి. ఆనందంగా అక్కడ విహరించవచ్చు, ఏ బాధలు ఉండవాడ. అంటే దాన్ని ఎలా అనుభవంలోకి తీసుకోవాలంటే, ఇప్పుడు చూడమ్మా, తెలంగాణలో మహబూబ్ నగర్ అందున ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో ఈ అట్మాస్ఫియర్ ఒకలాగున్నది. ఇదే భూమిలో ఉన్న కాశ్మీర్ కోవండి, ఇదే భూమిలో ఉన్న కాశ్మీర్ కోండి, మళ్ళీ అక్కడ నుండి స్విట్జర్లాండ్ వెళ్ళండి, నేచర్ మారుతుంది, ఆ ఫీలింగ్ మారుతుంది, ఆ పీస్నెస్ కూడా మారుతుంది. హిమాలయాలకు వెళ్ళండి, అక్కడ నుండి ఆ దృశ్యకోణం ఏదైతే ఉందో, ఆ నేచర్, ఆ అట్మాస్ఫియర్ మనిషి యొక్క హావభావాలను అప్పుడే చేంజ్ చేసేస్తుంది. మనం పరవశించిపోతాం, ఆత్మ రిఫ్లెక్ట్ అవుతుంది, భావాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లాగే ఇక్కడున్న భూమి ఆవరణం కన్నా అక్కడ ఉండేటటువంటి ఆవరణ స్థితి చాలా హెచ్చులో ఉంటుంది, చాలా అతీతంగా ఉంటుంది, అద్వితీయంగా ఉంటుంది అనమాట. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో బ్రతికుండంగానే జీవుడు డిసైడ్ చేసుకోవాలా. మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పారు, దాన ధర్మాలు చేసిన ఆత్మ ఎన్నటిగాని అంతర్పిశాచిలాగా తిరగదంటారు. తొందరగా దానికి రిజర్వేషన్ వస్తుంది, తొందరగా ఉత్తర జన్మ పరిపూర్ణమైన జన్మ తీసుకుంటది. అలా రోధించడము, క్రోశించడము, అట్లా బాధపడనాడు దురావస్థలు దానికి పట్టవు. రైట్? వెరీ సింపుల్. ఇప్పుడు కర్మ చేయడం ప్రతి వారికి కూడా, ప్రతి మనిషి కూడా అనివార్యం. అది భగవంతుడు కూడా కర్మ చేశాడు. ఎలా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అష్టభార్యల తర్వాత కురుక్షేత్రం లాంటి మహా సంగ్రామానికి నడిపించడానికి ఆయన ఒక కర్తగా నిలబడాల్సి వచ్చింది. అది కూడా కర్మనే. అలా చేస్తూ కూడా భగవంతుడు కర్మనంటగా నిలబడ్డాడు చూసారా. అది మనకు ఒక రోల్ మోడల్, ఒక ఆదర్శం. అది
దేవుడేమప్ప వచ్చిండు పోయిండు అనికే లేదు. మనలాగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆయన కుమారులు ఉన్నాడు, సంసారం చేసిండు, సంగ్రామం నడిపించిండు, అని నడిపించిండు. అది మనకు ఆదర్శవంతమైంది. చూడండి, ఇప్పుడు మనకు భారతీయ వేద విజ్ఞానం లోపల పురాణాలకు మెయిన్ పాత్రత ఉన్నది, చాలా మెయిన్ రోల్ ఉన్నది. ఎందుకంటే పురాణాలను గనక చదివితే మనం జీవించడం ఎలాగో తెలిసిపోతుంది మనకు. వేదాంతం కన్నా ఫస్ట్ పురాణ శ్రవణం చేయాలి, పురాణ పఠనం చేయాలి. అక్కడ దేవుడు నడిచిన దాన్ని మన లోపలికి ఇన్పుట్ చేసుకోవాలి. మనం అలా నడవడానికి ప్రయత్నించాలి. రాముడు మనకు ఆదర్శం, కృష్ణుడు మనకు ఆదర్శం. ఇవే కర్మని చేస్తూ కూడా కర్మని అంటకుండా ఎలాగనుకుంటే వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే అయిపోయాయి. పోనీ మహనీయుల జీవితాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. బ్రహ్మం గారు కూడా పెళ్లి చేసుకున్నారు, ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు, సంత్ తుకారాం, ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు, ఆయన కూడా పిల్లలు ఉన్నారు. చాలా మంది మహితాత్ములు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తినలేదా, తాగలేదా, వాళ్ళు కర్మలు చేయలేదా. సంత్ రవిదాస్ అని చమార్, ఆయన చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుట్టి అమ్మేవాడు, వచ్చిన డబ్బుతోనే జీవించేవాడు. ఆయన చెప్పులు కుడితే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అది వృత్తి, ఇది వృత్తి, అంతే కదా. కర్మ ఎలా అంటుతుందంటే, భగవంతుడు నీకు కేవలం 3 ధర్మాలు ఇచ్చాడు. ఏంటి? నీవు బ్రతుకు, ఇతరులను బ్రతికించు. నీవు బ్రతుకు, ఇతరులను బ్రతికించు. నీవు బ్రతికి ఇతరులను బ్రతికిస్తూ నేచర్ని కూడా బ్రతికించు. భావి తరాలకు అది అవసరం కాబట్టి. మనం ఏం చేస్తున్నాం? మనము సరిగ్గా బ్రతకట్లా, ఇతరులను బ్రతికించడంలా, నేచర్ను బ్రతికించడంలా. ఇది ఎట్లయితుంది జీవితం? ఇక్కడే వస్తుంది అకర్మ, ఇదే వస్తుంది అకర్మ. సకర్మలు చేయవచ్చు ధర్మంలో చెప్పిన పద్ధతిగా. నీవు సకర్మములు చేయక అకర్మములు చేయడం వల్లనే వస్తాయి పాపాలు, శాపాలు, కర్మలు, ఏగుకం, కష్టాలు, దుఃఖములు. ఇవే తాంబూల సేవనం అనే తాంబూల సేవనం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ఆకు, లేత తమలపాకు, దాని మీద ఇంత వక్క, అంత కాసు, ఏమంటారు దాన్ని? సున్నం కాదండి, కాసు అంటారా? మేము కాసు అంటాం, మనం కాసు అంటాం. సున్నం తెల్లగా ఉంటుంది, కాసే అంటారా? అంత కాసు, అంత సున్నం వేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కపొడి వేసుకుంటారు, దంచి చూర్ణం. అది గనక వేసుకొని బాగా నమిలి, మొదటి లాలాజలం మూవేయాలి, అది విషం ఉంటుంది. రెండవది ఉమ్మివేయాలి, మూడవ దాని నుంచి మింగేసేయాల. తాంబూలం సేవించడానికి ఇది పద్ధతి. ఆకు మీద మొదటి భాగాన్ని, చివరి భాగాన్ని తుంచివేసి మధ్య భాగమే తినాలి. తాంబూల సేవనం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా తినవలసిన తాంబూలంలో తంబాకేసి, జరద వేసి, అది వేసి, ఇది వేసి, దేనికి పనికి రాకుండా చేయడమే అకర్మ. అర్థమైనా? ఓకే. చేతికి లక్షణంగా మట్టి గాజులు వేసుకోవాలి. నువ్వు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటావంటే అకర్మ. శుద్ధమైన పసుపు తాడు మాత్రం మెల్లో ఉండాలి, నల్ల పూసలు ఉండకూడదు, ఇది అకర్మ. మెడిసినల్ దేంట్లో అయితే ఔషధ గుణాలు ఉంటాయో అవే నీ నష్టాన బొట్టుగా ఉండాలి, స్టిక్కర్లు ఉండడం అకర్మ. అకర్మ మీన్స్ సైడ్ ఎఫెక్ట్. అర్థమైనా? శరీరానికి 2 అంగుళాల విడిదిగా ఉండే దుస్తువులు, లూజ్గా ఉండే దుస్తువులు వేసుకోవాలంట, ఫిట్టుగా ఉండే దుస్తువులు వేసుకోకూడదు, అది అకర్మ. ఎవరు చేస్తున్నాం? మనమే చేసుకుంటున్నాం. అర్థమైనా? ఈ ప్లాస్టిక్ బిందెల్ని కేవలం శౌచాలయంలో వాడాలి. ప్లాస్టిక్ని ఎక్కడ మన లాట్రిన్ ప్రదేశం ఉంటుంది అక్కడనే ఇది వాడాలి. వంటగదిలో పెట్టుకున్నాం, ఇవి అకర్మలే. అర్థమైనా? పెళ్లిగాని బ్రాహ్మణుడు, పెళ్లిగాని యువకుడు, చిన్న పిల్లలు ఉంటారు బ్రాహ్మణ కుటుంబంలో, వాళ్ళు వివాహాది తంతులు చేయకూడదు, చేయిస్తున్నారు, అది అకర్మ. అర్థమైనా? కొన్ని పవిత్రమైన రుజుసుతో కూడుకున్న యజ్ఞములకు పెళ్లిగాని పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, బాలబ్రహ్మచారులు, బ్రాహ్మణ కుటుంబం, వేదం నేర్చుకునే పిల్లలు, పెద్ద పెద్ద క్రతువులు వాళ్ళు చేయకూడదు, కానీ చేయిస్తున్నారు. ఇవే మానవుడి యొక్క అజ్ఞానమే అకర్మ, మానవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానమే సకర్మ. సకర్మలు చేస్తూ సదాచారం పాటించిన వాడికి ఈ కాలంలో ఉండే మాయ ఇది ఆవరణం కాదు. ఎక్కడి నుంచి నువ్వు రాబడ్డావు అక్కడ సీద పోతావు. అర్థమైనా? ఇక్కడ వ్యాస మహర్షి ఏమన్నాడంటే, తెలివే బ్రహ్మం, తెలుసుకోవడమే బ్రహ్మ విద్య.
ఇంకా తెలుసుకోను నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే నీ కర్మ. నీవెన్ని జన్మలు ఎత్తాలనో, మళ్ళీ ఇక్కడ మళ్ళీ చివరి జన్మకు రావాలనో, మళ్ళీ ఇంకెన్ని జన్మలు తీసుకోవాలో అది నీ జీవితాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అందుకే మన ఋషులు మన గురువులు మొట్టుకుంటారు, మంచిగా ఉండుర్రి, మంచిగా ఉండుర్రి, మంచిగా ఉండుర్రి, మంచి పనులు చేయరి, ధర్మో రక్షతి రక్షిత. వాళ్ళు పిచ్చెకి చెప్పలేరు, వాళ్ళు చెప్పిందంతా మళ్ళీ ఈడికే వచ్చి కూర్చుంటది. మనమే వినమైతిమి, మన ఇష్టమే చక్రవర్తిత్వం అంటిమి, ఇంకా నీ కర్మ నాయన అంటే వదిలేస్తాం. అంతే కదా. అంతే సార్. రైట్. ఏ దుస్తువుని ధరించాలో కూడా చెప్పిండ్రు మన వాళ్ళు. ఎటువంటి బట్ట కట్టాలి, బట్ట శరీరానికి ఒక రక్షణ కవచంగా ఉండి ఎండ నుండి, దుమ్ము నుండి, ధూళి నుండి కాపాడే ఒక వస్త్రాన్ని కూడా విలువని చెప్పిండ్రు మనోళ్ళు. ఆధ్యాత్మికం పక్కకెట్టండి, ఆచారం అంటే ఆధ్యాత్మికం అంటారు. ఆచారం అంటే ఆధ్యాత్మికం కాదు, జీవన విధానం. నీ బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పిన రూల్. ఇవేవి తెలుసుకోకుండా డైరెక్ట్ నేను ఏనుగు కుంభస్థలం మీద కొడతా అంటే వచ్చే కంప. ఇప్పుడు చూడండి, నేను ఆరంభంలో చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం లాంటి నగరాల్లో ఆధ్యాత్మిక నేరాలు రోజుకు 100 జరుగుతున్నాయి. స్పిరిచువల్ క్రైమ్స్. ఏమీ తెలియని మీలాంటి వాళ్ళతోటి చెలగాటం ఆడిపోతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆట ఆడుకుంటున్నారు. మీకా జ్ఞానం లేకపాయే, మీకా తెలివి లేకపాయే, మీ ఆపదలు తట్టుకోలేక వాళ్ళకి ఎరైపోతుంటారు. అక్కడ ఆచారం డైవర్ట్ అయిపోతుంది, సిద్ధాంతం మారిపోతుంది, పద్ధతులు మారిపోతాయి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీకు బాగగాక వాళ్ళు బాగు చేయక ఈ ధర్మం మీద మళ్ళీ బురద తల్లి మళ్ళీ వేరే ధర్మంకి ఒత్తత పలుకుతారు. ఆ ధర్మం మంచిది, ఆ దేవుడు మంచోడు. ఇక్కడ చేసే వాళ్ళు కరెక్ట్ లేక చేయించుకున్న వాళ్ళు చెడిపోయి ఈ ధర్మంని నిందించి మళ్ళీ ఇంకో ధర్మంకి హ్యాట్సాప్ చెప్తున్నారు. ఎవరిది పొరపాటు? మనది కాదు, వాళ్ళది కాదు, ప్రభుత్వ విధానంది. ఆ కాలంలో అకర్మలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఆచార ధర్మాన్ని భ్రష్టు పట్టించేవాడు ఎవడైనా ఉంటే, అధర్మపరుడు ఎవడైనా ఉంటే వాని శిరచ్ఛేదన చేసేవాళ్ళు. శంభూకుని చంపమని అలాగేదా ప్రేరేపించింది ఋషులందరూ. శంభూకుని వధ గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. శంభూకుడు ఒక దళితుడు, ఒక మాదిగా. ఆ కాలంలో నిమ్న వర్గాల వాళ్ళకు వేదం ఎందుకు నేర్పలేదు, ఈ విద్యలు ఎందుకు ధారపోయలేదంటే వాళ్ళకు నిగ్రహ శక్తి ఉండదు, స్థితప్రజ్ఞులై ఉండరు వాళ్ళు. చంచలం. ఎందుకు చంచలం ఉంటదంటే ఆహార దౌషం. వాళ్ళు తినే తిండి అంతా పాపపు తిండే, వాళ్ళు తినే తిండి అంతా శాపపు కూడే. మనసు ఎట్లా నిశ్చలమవుతుంది? మనసు నిశ్చలం అవ్వాలంటే శాంత స్వాభావికమైనటువంటి భోక్తవ్యం చేయాల. నువ్వు తినే తిండి నిన్ను శాంతంగా కూర్చోబెడుతుంది. వీళ్ళేమో తినలేదాయే, ఎందుకు తింటలేర్రా, శాకాహారం తిన్నుర్రా అంటే ఆనాడు దున్నుకునికే భూమి లేదు, పండించుకునికే పంట లేదు, దొరలు పట్టేళ్ళంతా ఆక్రమించుకుండ్రి. ఏం తినక చచ్చిపోమంటివే, కుక్కను కూడా వీక్కొని తిని బతికినాం. ఇక్కడ న్యాయం ఉంది, వాళ్ళకి లేదు. ఇప్పుడంటే గవర్నమెంట్, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రదేశానికి ఎంతో పుణ్యం జరిగింది. ఆయన ఈ దొరల యొక్క భూములని కూడా పంచేశాడు అందరికి. కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు 1-2 ఎకరాలు భూములు దొరికి దున్నుకొని ఇంతనంతనం పండించుకొని క్రమక్రమంగా మాంసాహారంకి కొంత దూరం అవుతూ వచ్చారు జనాలు. ఇక్కడ స్వార్థపరుల వల్లనే ఇన్ని అఘాయిత్యాలు జరిగిపోయినాయి. గురముర్క నేల ఉంటున్నదంట ఒక్కొక్క పటేల్కి, ఒక్కొక్క దొరకు. మా బిజ్జారంలో కూడా ఉన్నదంట. ఇప్పుడు అంతా పంచుకొని అంతా అమ్మేసి పోయినరు. కర్ణమూల అంటుండ్రు మా బిజ్జారంలో. వచ్చింది కదా. అట్లా ఇంకోటి, మీ వరకు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, ఆత్మలింగం అంటే మనకి ఇక్కడ ఉంటుంది. ఆత్మలింగానికేమో కలుసార పోస్తారు, రాతిలింగానికి పాలు పోస్తారు. ఆత్మలింగానికేమో బీడిల పొగ, సిగరెట్ల పొగ చూపిస్తారు, రాతిలింగానికేమో పంచకర్పూర ధూపం వేస్తారు. ఆ లింగం ఆస్వాదించేనా? ఆ లింగం స్వీకరించేనా? ఆత్మలింగంకేమో
చనిపోయిన శవాలను వేస్తారు. మేక చచ్చిపోతే ఏమవుతుంది? శవం. కోడి చచ్చిపోతే ఏమవుతుంది? ఆత్మలింగంకి శవాల కంపు, రాతిలింగానికి పంచభక్ష పరమాన్నాలు. ఇవే చూడు అకర్మలంటే. జీవుడు ఎందుకు కుడతాడు, ఎందుకు చేస్తాడు, సచ్చినానికి ఎక్కడ పోతాడంటే ఇటువంటివి చేస్తే పోవాల్సిన తోనికే పోతాడు. ఇక గరుడ పురాణంలో చెప్పినట్ల మనం కూడా పోస్తున్నామా? ఎన్ని కోళ్ళు పోసింటాం ఇదివరకు, ఎన్ని మేకలు పోసింటాం. మనం చచ్చిపోతేనేమో శవం అంటాం, అవి చచ్చిపోతే కూడా శవమే కదా. అంటే శవాలను తినేటటువంటి కేంద్రకమా నీ శరీరం? వేదం ఏం చెప్పింది మన శరీరం గురించి? అమృతస్య పుత్రః, నీ శరీరం అమృత నిలయం. పురుష వీర్యం అమృత సోపానం, స్త్రీ యొక్క స్తనములలో వచ్చేటటువంటి ధార అమృత సోపానం. ఇంత గొప్పగా వర్ణించినప్పటికీ ఇంత దౌర్భాగ్య స్థితిలో బ్రతకడం ఎలా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఏం తక్కైందని నీకు? ఒకరికి లేక తిన్నారు, ఒకరికి లేక తిన్నారు, ఒప్పుకుందాం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. కేసీఆర్ లాంటి మహనీయులు ఎన్నో పాలసీలు ఇచ్చారు కదా. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, గృహలక్ష్మి ఇచ్చిండ్రు, మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి ఇచ్చిండ్రు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రు. పుష్టిగా మంచిగా వండించుకొని తినొద్దా? పోని పండించుకుందాం. ఆ పంటలో కూడా కల్తీ. భూమికి అడ్డం వచ్చిన యూరియాలు, పొటాసులు అవి ఇవి వస్తే భూమి పెడిసెక్కుతుంది, నపుంసకంలాగా తయారవుతుంది. భూమి ఎలా ఉండాలంటే ఈ సంవత్సరం 2 పంటలు వేస్తే కూడా మరో సంవత్సరంకు అప్పుడే రజస్వాలైన ఆడపిల్లలాగా ఉండాలి, పర్వానికి వచ్చిన ఆడపిల్లలాగా ఉండాలి భూమి. అలా ఉండాలంటే స్వచ్ఛమైన గోవుల పేడ, మూత్రము, ఇంట్లో కుళ్ళిపోయిన కూరగాయలు, ఇల్లంతా ఊడ్చినాక అప్పుడు బొడ్డేస్తుండ్రి, పెండగుంత అంటుండ్రి. ఇంట్లో పడ్డ దుమ్ము, ధూళి, చెదారం అంతా మక్కిన తర్వాత అది తీసుకెళ్లి చేనులో వేస్తే ఆ భూమి రసోపేతంగా మారుతుంది. పండే పంటలు, కాసే కాయగూరలు, ఆకుకూరలు ఔషధీ గుళితంగా మారుతాయి. అటువంటి కూరగాయలు, అటువంటి అన్నం తింటే రోగాలు రావు. ఎవరు చెడిపోతున్నాడు, ఎవరు జరుపుతున్నాడు చెప్పమ్మా? మనకు మదం ఎక్కువై, కండ కావరం ఎక్కువై, బలుపు ఎక్కువై, టెక్నాలజీ 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 అని పోయి మనం గుంతల పడుతున్నాం. ధర్మాన్ని ఎవరు నమ్ముతున్నాడు? శాస్త్రాన్ని ఎవరు నమ్ముతున్నారు? శాస్త్రం నీ వల్ల చెప్పలేదు కదా. నీవు శాస్త్రంకి తల వంచు, నిన్ను తలెత్తుకొని బ్రతికిస్తుంది సమాజంలో. శాస్త్రం ఎవడు ఒప్పడు, నమ్మడు, చదవడు, పనికిరాని సత్తంగం అంతా చేస్తారు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకాడ వచ్చి పడతారు, స్వాముజుల మీద వచ్చి పడతారు. మనకు సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని ఫాలో అవ్వగలిగితే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. నువ్వు ఆ సబ్జెక్టే ఫాలో అయ్యకపోతివి, ఇంకెక్కడ మాట్లాడమంటివి దేవుణ్ణి? ఈనాడు బ్లడ్ క్యాన్సర్ వస్తే కీమోథెరపీ చేయడానికి డాక్టర్లు 100 సార్లు ఆలోచన చేస్తారు. ఆ శరీరం తట్టుకుంటుందా లేదా, ఆ శరీరం ఆ రేడియేషన్కి తట్టుకొని నిలబడుతుందా, గుట్టుకోమంటుందా అని. ఒక థెరపీ చేయనికినే డాక్టర్లు అంతా ఆలోచిస్తున్నప్పుడు భగవంతుడు అంటే మళ్ళా టపాస్ అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడతలేడు, దేవుడు మాట్లాడతలేడు, దేవుడు మాట్లాడతలేడు అంటారు. నీ చుట్టూ తిరిగేటటువంటి గాలిని, భూత ప్రేతాలనే నీ కళ్ళు చూడలేవు, కుక్కలు చూస్తాయి, పిల్లిలు చూస్తాయి. నీ ఐకా పవర్ లేదు, తుచ్చమైన గాలినే. భగవంతుడు అంటే ఏమనుకుంటున్నారు? రైట్? కనిపిస్తాయి, మాకు కూడా కనిపిస్తాయి. మీలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టి దైవగణంతో పుట్టిన ఆడపిల్లలకు కనిపిస్తాయి గాలి, మొగలకు కూడా కనిపిస్తాయి. దేవుడై పుడితే కనిపిస్తాయి, దయ్యమై పుడితే కనిపించాయి. దయ్యాలు కనిపిస్తలేవు. పాపపు తిండి అంటే ఇవన్నీ నాన్ వెజ్ అవి తింటాం, అది రాంగ్ కదా. అలాగే బ్రైబరీ అంటే లంచం ఇచ్చి అలా లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేవాడికి ఎంత తప్పు ఉందో తీసుకునేవాడికి అంతే తప్పు ఉంది. గవర్నమెంట్ పాలసీస్ వల్ల మన పని కావాలి అంటే ఇవ్వకుండా తప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో నాకు 5.5 lakhs చెప్పకూడదు, ఐ డోంట్ నో, యూ కెన్ డిస్కనెక్ట్ ఇఫ్ యూ వాంట్. 5.5 lakhs ఇస్తే తప్ప నాకు రికగ్నిషన్ రాదు. మై గాడ్. ఓకే, నేను ఎఫోర్డ్ చేయలేను, కానీ నేను పిల్లలకి చెయ్యాలి అంటే మాత్రం చేయాల్సిందే. ఇప్పుడు ఆ తప్పులో భాగం నాకు కూడా ఉంది కదా. నేను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్గా నేను పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పిస్తాను. నేను ఇదే మాట డిఈ ఆఫీస్లో కూడా చెప్పాను. నేను మోరల్ వాల్యూస్ నేర్పిస్తాను. నేను
అలాంటి నేను రేపు పొద్దున నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతే, మేడం మీరు రికగ్నిషన్ ఎలా తెప్పించుకున్నారు ఇలాగే కదా అంటే ఐ హావ్ టు స్టాండ్ గిల్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ రైట్. గిల్టీ కదా, నన్ను అది తినేస్తుందన్నమాట. అబ్బా ఇవ్వకుండా ఉంటేనేమో నాకు అవ్వట్లేదు. అవును అవును కరెక్ట్ నేను కరెక్ట్ చేస్తున్న తప్పు నన్ను భగవంతుడు చూస్తున్నాడు. ఈ తప్పుకి నేను ఎలా ఎలా నేను ఏం చేస్తే నేను రైట్ అవుతాను అన్నది నాకు తెలియదు. అది ఆలోచిస్తే మాత్రం నాకు నిద్ర పట్టదనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు పని. ఇల్లు కూడా మేము కొనుక్కున్నప్పుడు ఒక్క రూపాయి కూడా అదేంటి మున్సిపల్ వాటికి ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ హౌస్ ట్యాక్స్ మీకు తక్కువ హౌస్ ట్యాక్స్ వచ్చేలా చేస్తాము, మీరు ఒక 500 ఇస్తే అన్నాను. ఇవ్వలేదు. పాస్పోర్ట్కి ఇవ్వమన్నారు, ఇవ్వలేదు. కానీ ఈ స్కూల్ విషయంలో మాత్రము ఐ హ్యావ్ టు స్టాండ్ గిల్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అందరి కోసం ఇవ్వాల్సి వచ్చింది అది. బట్ నాదే కదా తప్పు అది. ఈ కరప్షన్ అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు సమాజంలో కరప్షన్ అనేది మోస్ట్ డేంజరస్. ఇప్పుడున్న సమాజంలో అవినీతి వలననే ఈ ప్రపంచం లోపల చాలా దేవుడు కూడా మారిపోయాడు. దేవుడు మారిపోయాడు, స్వామీజీలు మారిపోయారు, విద్యలు మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి. ఓన్లీ అవినీతి. లంచం తీసుకునేవాడి కన్నా ఇచ్చేవాడికి ఫస్ట్ ఎఫెక్ట్. వీళ్ళు ఇవ్వడం మొదలు పెట్టిండ్రు, వాళ్ళు అడగడం మొదలు పెట్టిండ్రు. వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు అడగరు కదా, గత్యంతరం లేక పని చేసి పెడతారు. ఇక తప్పదు, ఎందుకంటే ఆ ఉద్యోగం చేయాలా. ఇచ్చిన దానికి ఒక పద్ధతిని అనుసరించి ఒక పద్ధతితోన గనక లంచం ఇవ్వబడి తీసుకోబడితే తప్పు లేదు. ఇంతకుముందు నేను ఋషిపత్నుల గురించి మీ గురించి చెప్పాను చూసారా, లంచం ఇవ్వను వచ్చు, తీసుకోను వచ్చు. దాని కూడా పద్ధతి ఉంది. స్మాల్ టెక్నిక్ యూజ్ చేసే చాలు. లంచం తీసుకోకూడదని ఏం లేదు. నేను చెప్తాను, బిడ్డని కని పెంచి పెద్ద చేసి మనం ఇచ్చేటప్పుడు అల్లునికి ఏమి ఇస్తారు మీరు? కట్నం. దాన్ని మీరు కట్నం అంటారు, ఒక పేరు. నేను లంచం అంటాను. తేడా చెప్పు. నేను మీతో ఒప్పుకుంటాను లంచం అని చెప్పి. కట్నం అనే ఆ చిన్న వర్డ్ తీసి లంచం అని యాడ్ చేస్తే అది లంచమే. మరి కట్నం అని ఎందుకు పేరు పెట్టారు? అల్లుడికి ఇచ్చేది కట్నం, ఆఫీసర్కి ఇచ్చేది లంచం. ఎట్లా తేడా? ఎట్లా? మనం చేస్తే ఆచారం, అవతలోళ్ళు చేసే వ్యభిచారం అన్నట్టు. ఎట్లుంటదంటే, ఆమె ఒక పెద్ద ఆఫీసర్, నాకేదో పని కావాలి, నేను పోయినా. ఓకే అమ్మా, మీ ద్వారా, మీ మాట ద్వారా, మీ సిగ్నేచర్ ద్వారా ఈ పని అవుతుంది. ఆ పని సకాలంలో అవ్వగలిగితే, నేను లాభం పొందితే నా మనపూర్వకంగా నీకు ఇంటికి తెచ్చిస్తా, ఆఫీసులో కాదు. దట్స్ పర్సనల్. ఇది తీసుకునే పద్ధతి. నీ హోదాకు, గవర్నమెంట్ నీకు ఇచ్చిన ఆ కుర్చీ పవర్కి, విల్ పవర్కి, నీవు నాకు చేస్తున్న సహాయానికి నేను నీకు ఇస్తున్న గౌరవ మన్నన. దట్స్ మై పర్సనల్, మై ఒపీనియన్. అంతేగాని ప్రజలు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఆ కుర్చీ మీద కూర్చొని ఆర్డర్ చేసి తెచ్చిస్తేనే పెడతా అంటే ఆ పాపం. దానికి నీ కుటుంబం, ఏ కుటుంబం కొరకొస్తే నీవు గడిస్తున్నావో ఎన్ని అవస్థలు పడాలో అన్ని అవస్థలు స్వాహ. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మానవుడి యొక్క జ్ఞానం చెప్పనా, బాగా గాలి తాకిడికి పెద్ద పెద్ద అలలు వస్తున్న ఆ సాగరం ఒడ్డున ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నట్లున్నది ఇప్పుడు పరిస్థితి. భీకరమైన అలలతో ఢీ కొడుతున్న ఒక సాగరం ఒడ్డు మీద చిట్ట చివర ఇల్లు కట్టుకొని నేను హ్యాపీ ఉన్నానని నిద్రపోతున్నట్టుంది ఇప్పుడు ప్రజల పరిస్థితి. వాళ్ళకి తెలియట్లా, ఒక్కసారి ఈడ్చి కొడితే ఎక్కడ పోతామో తెలియదు. ఇక మీరేం అవేరపడకండి. నేనున్నా, మొన్న ఇక్కడ భూమి కొన్నాము 8 గుంటలు. ఆ 8 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకురానికి పోతే అతను 8,000 అడిగిండంట. గవర్నమెంట్ పరంగా అది లేదు, సింపుల్గా చేసేయచ్చు. 8,000 అడిగిన ఆయన ఇంకో ఆయన అటెండర్ 2,000 అడిగిండంట, ఇంకో ఆయన 2,000 అడిగిండ, మొత్తం 12,000. మా పిల్లలు వచ్చి గురూజీ ఇట్లా అడుగుతున్నారు, ఇస్తేనే చేస్తారంట, లేకుంటే లేదా అంటే గత్యంతరం లేక నేనే ఇస్తే మళ్ళీ ఏం చేస్తావు? అర్థమవుతుందా? మా బోటి వాళ్ళకే తప్పట్లేదు, మీరేం అట్లా వాళ్ళ కర్మ. ఇప్పుడు ఆమె అడిగినట్లు కర్మ యానంటే వచ్చే కర్మ అంటే ఈయన వచ్చే. కానీ మన వాల్యూస్ చెప్పటం మాత్రం మన ధర్మం కదా. 100% ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే దానికి శిక్ష పడుతుంది. తెలిసి ప్రశ్నించలేకపోతే దానికి శిక్ష పడుతుంది. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, ఆయన మద్యానికి బానిస అయిండు. నా మొగుడు తన పైసలతోనే దాస్తున్నాడు, ఎవరిని ముంచుతలేడు కదా అని ఆనందపడితేవనుకో, నీకు పాపం. అడగాలి, నువ్వు భార్యవు, నీకు ధర్మం ఉంది, నీకు హక్కు ఉంది.
ఎంత తన డబ్బైనా ఎంత తన కష్టమైనా నువ్వు అడగాలి. వారించలేదంటే నీకు ధర్మం తప్పుతుంది. 100%. ఇప్పుడు మందు దాత అంటాడు, రేపు ఇసం కూడా దాత అంటాడు. బుద్ధి మైండ్ చెడిపోతే అంతే కదా. ఏ పూటకు ఆ పూటకు సమాజాన్ని మేము వారించాలి, ఏ పూటకు ఆ పూటకు సమాజంలో కొన్ని ఆర్టికల్స్ కానీ కొన్ని రూల్స్ కానీ తీసుకొచ్చి క్రమబద్ధీకరణ గవర్నమెంట్ చేయాలి. ఏ పూటకు ఆ పూటకు సంసార సవరణ యజమాని చేయాలి. నా పిల్లలు మంచి స్కూల్లో చదువుతుండని సేజ్ అల్లిడవ రాదు. రేపు ఇంటికి ఎవరినో పనికిరానో తీసుకొచ్చి కూర్చొని పెడతారు, నాన్న నీ అల్లుడు, నా కొడుకు మంచి రాజులాగా పోతున్నాడు చదువుతున్నాడు అని అనుకోకూడదు. ఏ పనికి రాందానో తీసుకొచ్చి చెప్తాడు, నాన్న నీ కోడలు, నీ విలువలేం కావాలి, నీ కష్టమేం కావాలి. అర్థమవుతుందా? సమాజాన్ని మార్చాలనుకుంటే, సంసారాన్ని మార్చాలనుకుంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒక మాట అనేవారు, అది నాకు చాలా నచ్చుతుంది. దేశాన్ని క్రమబద్ధీకరించాలంటే బలమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అప్పుడు పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఆమె మాట నాకు చాలా నచ్చుతుంది. ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అది అవసరం కూడా భారతదేశానికి. మా పెద్ద మనసులో మాట అంటుండ్రి, ముఖం చూస్తే మోగిన పానంబాయ్ అంటుండ్రి, ముఖం చూస్తే మోగిన పానంబాయ్ అంటుండ్రి. అది మోటుగా అన్నారు కానీ దాన్ని బాగా విడమరిస్తే ఇప్పుడు సమాజానికి చాలా పనికొస్తుంది అది. రైట్? కటువుగా మాట్లాడితే వీడు నన్ను ప్రేమ లేదని అంటున్నారు కదా. ప్రేమకేం పాడు. ఆనాడు సీతాదేవిని రావణుడు అపహరించుకొని పోయేటప్పుడు సీతామాత ధర్మానికి తల వంచి వెళ్ళింది తప్పిస్తే ఆమె గనక తిరగబడి ఉంటే రామరావణ యుద్ధం జరిగేది కాదు. సీతకు చేత కాదనుకుంటున్నారా? సీతామాతకు చేత కాదా? ఆమె ఒక్క మాట అంటే రావణుడి యొక్క 100 తలలు తెగిపడిపోయేవి. అర్థమవుతుందా? చూడండి, ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి కాలం అనే ఒక శిష్టానికి ఒక విపత్తు వచ్చింది. అట్టి విపత్తు వచ్చినప్పుడు భయంకరమైన కరాల నృత్యం చేస్తూ భయంకరమైన రూపం దాల్చింది మహాకాళి. అమ్మవారి కాళికదేవి రూపం చూడుర్రి, చూసారా? ఆమె అంత రూపం ధరించడానికి కూడా కారణం ఉంది. నేను అంత రూపం ధరించను, లలితాలాగా సౌమ్యంగా ఉంటా అంటే పనులయ్యేవి కావు. మీరు కూడా ఎప్పటికెప్పుడు మీ క్యారెక్టర్ని ఆ సమయానికి అనుకూలంగా మార్చుకొని పనులు చేసుకోవాలి, తప్పదు. గయ్యాలి అనే పదంకి అర్థం ఏంటంటే ఊకనన్న మీనవై పడితే గయ్యాలి. పనిని బట్టి కొట్లాడుతున్నావు నువ్వు, ఒక తికలేసిపోయి కొట్లాడుతున్నావా? వాళ్ళ సేఫ్టీ కొరకు వాళ్ళు అంటారు, మన సేఫ్టీ కొరకు మనం మాట్లాడాలి, తప్పదు. సరే, మీరు అంత ఉప్మా చేయండి, టిఫిన్ చేశారు, అంత టీ తాగండి, మీకు ఆశీర్వాదం ఇస్తా, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోదురు.